దోస్తులు అందరు ఎట్లుంటే మరి మంచిగా ఉన్నారులే. ఇవాళ అయితే నేను ఇడ్లీ అంటే బోర్ వస్తూ ఉంటుంది కదా అప్పుడప్పుడు, అలా కాకుండా ఇడ్లీని కాస్త మసాలా ఇడ్లీలా చేయండి, చాలా బాగుంటుంది. లేదు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి ఇడ్లీ చేసాము, కొన్ని ఇడ్లీలు మిగిలిపోయినాయి అనుకోండి, వాటిని వేస్ట్ చేయకుండా లంచ్కి కానీ డిన్నర్ కానీ ఈ విధంగా మసాలా ఇడ్లీలా చేసుకొని సూపర్ గా ఉంటుంది. దానికోసం ఎక్కువ శ్రమ అవసరం లేదు, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ లేవు. యాక్చువల్గా ఇవి మిగిలిపోయిన ఇడ్లీలు అనమాట. ఈవినింగ్ స్నాక్ లాగా చేశాను. మనిషికి తలా కొన్ని చిన్న బౌల్లో పెట్టేసుకొని తిన్నాం అనుకోండి, ఈవినింగ్ స్నాక్ అయితే అయిపోతుంది. తక్కువ ఆయిల్, అదే ఇడ్లీ తిన్న ఫీలింగ్ కూడా రాదనమాట. దానికోసము కావాల్సినవి ఉప్పు, కారము, పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఆనియన్స్, ఆవాలు, జీలకర్ర, ఇంతే. ఇంతకు మించి ఇంకేం లేదు. అవన్నీ మనము ఏ షేప్ కావాలంటే ఆ షేప్ లో కట్ చేసుకోవచ్చు. నేను అలా కట్ చేసుకున్న తర్వాత పోపు వేసుకున్నాను. పోపు కోసం కొంచెం ఆయిల్ సరిపోతుంది. ఆయిల్ వేసుకుని జీలకర్ర, ఆవాలు వేసుకుని కొన్ని ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసి అవి మంచిగా వేగనివ్వాలి. వేగిన తర్వాత మనము కట్ చేసుకున్నటువంటి యొక్క ఇడ్లీ పీసెస్ ఉన్నాయి కదా, అవి వేసేసి ఒక 2 నిమిషాలు అటు ఇటు అనేసి కాసేపు అట్లే వదిలేసేయాలి. అప్పుడు ఆ యొక్క పైన కోటింగ్ ఉంటుంది చూడండి, పైన లేయరు, అది మంచి క్రిస్పీగా, క్రంచీగా, టేస్టీగా అవుతుంది అనమాట. అలా వదిలేసి ఒక 2 నిమిషాలు వదిలేసి మళ్ళీ టర్న్ చేస్తూ అలా చేయాలి. ఊరికే కదుపుతా ఉంటే అవి ఇడ్లీ కాస్త ఉప్మా అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. అలా స్పూన్తో కాకుండా ఇలా అంటూ ఉంటే మంచిగా ఒక్కొక్క సైడ్ కాలుతుంటే మళ్ళీ టర్న్ చేస్తుంటే ఇంకొక సైడ్ కాలుతూ ఉంటుంది అనమాట. చాలా యమ్మీగా ఉండేటువంటి ఈ యొక్క మసాలా ఇడ్లీ అయితే ఈజీగా అయిపోతుంది చూడండి. ఇది కొంచెం వేగడానికి టైం పడుతుంది అంతే. ఇలా వేగిపోయిన తర్వాత దీనికి కొంచెం కలర్ వస్తుంది చూడండి, అప్పుడు మనం దాంట్లో రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. కావాలంటే ముందు కూడా వేసుకోవచ్చు, కానీ ఈ యొక్క సాల్ట్ చూసుకొని వేసుకోవాలి. ఆల్రెడీ ఇడ్లీలలో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెమే వేసుకోవాలి. మనం ఇలా కారం కూడా వేస్తాం కాబట్టి కొంచెం సాల్ట్ వేసేసుకో, అదంతా మంచిగా కలిపేసుకోవాలి. అలా మనకు ఎటు సైడ్ కాలింది, ఇంకెటు సైడ్ కాలలేదని చూసుకుంటూ అవి స్లైడ్ అటు ఇటు అనేటువంటి సెట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట. తర్వాత అవి మొత్తం అంతా క్రిస్పీగా, క్రంచీగా అయిపోయిన తర్వాత అప్పుడు కొంచెం ధనియా పౌడరు, కొంచెం మనం పసుపు, తర్వాత కారము ఇవి వేసేసుకొని మంచిగా మరొక 2 నిమిషాలు కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇంకో 2 నిమిషాలు ఇట్లనే వేడిపైన ఉంచుకున్నాం అనుకో, మనం వేసినటువంటి ఈ యొక్క మసాలాలన్నీ కూడా మనకి పడుతుంది అనమాట. వాటికి పట్టేసి టేస్టీగా వస్తుంది. వీటిని మాత్రం వేడిగా తింటేనే బాగుంటుంది, గుర్తుపెట్టుకొని. చల్లగా అయితే అస్సలు బాగుండదు. తలా ఒక 3 ముక్కలు వచ్చినా చాలా టేస్టీగా ఉంటుంది. అలానే ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నా తినాలనిపించదు, వాటికి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ పట్టదు ఒకటి, క్రంచిగా ఒకటి. అందుకని మిగిలిపోయిన వాటితో వేసేసి ఇంకా మళ్ళీ ఫ్రెష్గా ఏం చేయలేదు. ఒక 4 ఇడ్లీలు ఏమో మిగిలిపోయినట్టు, 4, 5 ఆ ఇడ్లీలతో చేసా. తలా ఒక ఇడ్లీ వచ్చేసింది అనుకోండి, ఒక ఇడ్లీలో మనకు 4 ముక్కలు వస్తాయి, మస్తు అవుతుంది చూడండి. వీటిని మనం ప్లేట్లకు సర్వ్ చేసుకొని వాటిని కొంచెం అందంగా తయారు చేసుకున్నాం అనుకోండి, మస్తు ఉంటుంది. అందుకని వాటిని ప్లేట్లో తీసుకొని మనము ఆనియన్స్, పచ్చిమిర్చిలు, తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసాం కదా, అవి కూడా మంచిగా ఈ యొక్క తాలింపులో వేగేసి క్రంచీగా అవుతాయి కదా. ఈ యొక్క మసాలా ఉంది చూడండి, అది మనం ఇడ్లీ తినేటప్పుడు సైడ్కి పెట్టేసుకొని తినాలి. ఇంకా దాని చట్నీ కానీ ఇంకేం అవసరం లేదు, మంచిగా ఉంటుంది. లేదు కొంచెం నోరు టేస్ట్గా లేదు అన్నప్పుడు కూడా ఇలా చేసుకొని తినండి, బాగుంటుంది. లేదు పల్లి చట్నీ తినొద్దు అన్న సిచ్యువేషన్ ఎప్పుడైనా ఉందనుకో, ఏమైనా దెబ్బలు తగినప్పుడు, అలాంటి టైంలో కూడా ఇలా చేసుకొని తినండి. దీంట్లో మనం ఇలాంటి పౌడర్స్ కూడా ఏం వాడలేము కాబట్టి మంచిగా ఉంటుంది. చూడ్డానికి ఎంత బాగుంది కదా, తింటే కూడా అంతే బాగుంటుంది. మీకు ఎంతమందికి ఇష్టం ఇలా మసాలా ఇడ్లీ? కమెంట్ సెక్షన్ చెప్పండి. ఇది మనము నార్మల్ ఇడ్లీ పిండితో చేసుకుందే. ఇంకా దీన్ని మనము ఇలా నార్మల్ ఇడ్లీ పిండితోనే కాకుండా ఓన్లీ మినప్పప్పుతో చేసినటువంటి ఇడ్లీలు ఉంటాయి కదా, వాటితో కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది. మినపప్పు ఇడ్లీలు అంటుంది ఏంటక్క అనుకుంటున్నారా? మినపప్పు ఇడ్లీలు కూడా ఉంటాయి, ఓన్లీ మినపప్పు.